హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. ఈరోజు ఎల్జీ ఏసీ చెక్ చేయమని చెప్పేసి కస్టమర్ నాకు కాల్ చేయడం జరిగింది. వచ్చాను, ఏసీ చెక్ చేశాను. ఇప్పుడు వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే మిత్రులారా, ఒక్కసారి చూడొచ్చు. విండోర్ వచ్చేసి లోపల ఉంది, ఆ గోడకు విండోర్ ఉంది. విండోర్ నుంచి ఆ పైప్ లైన్ అట్లా బయటికి వచ్చింది. ఇది మొత్తం మీకు క్లియర్ కనపడి మొత్తం మెస్, ఐరన్ మెస్ ఇది మొత్తం. నెక్స్ట్ అంటే ఈ స్టాండ్ కూడా ఐరన్ స్టాండ్ చూడండి, కిందకుంది. ఈ కోటర్స్, ఫ్యాక్టరీలలో ఉండే కోటర్స్కి ప్రొవిజన్ ఉండక ఇట్లా చేస్తారు మిత్రులారా. ఇది చూడండి, ఈ బాక్స్కి దీనికి రబ్బర్ ప్యాడ్స్ కూడా లేవు, అవుట్డోర్కి రబ్బర్ ప్యాడ్స్ కూడా లేవు. ఒకవేళ దరిద్రం బాగలేక ఏసీ అనేది షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, లేకుంటే ఈ వైర్లు మొత్తం ఏమన్నా ఈ బాడీకి ఏమైనా టచ్ అయితే ఈ ఐరన్ రాడ్స్కి మొత్తానికి సప్లై వస్తుంది. ఈ ఐరన్ రాడ్స్కి ప్లస్ ఈ ఐరన్ రాడ్ చూడండి మొత్తం వెల్డింగ్ చేశారు, ఈ మెస్ మొత్తం సప్లై వస్తుంది. చిన్నపిల్లలు ఈ గాలి దుమ్ములకి వాన పడేటప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యామని వస్తే మాత్రం ప్రాణాలు పోవడం తప్పించి వేరే మార్గం అయితే ఏం లేదు. మిత్రులారా, దయచేసి ఇలా క్వార్టర్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఏ ఫ్యాక్టరీ అయినా కానివ్వండి, ఇలా ఐరన్ రాడ్స్ మీద మాత్రం ఏసీ అనేది ఇన్స్టాల్ అయితే చేయకండి. టెక్నీషియన్ మిత్రులారా, మీరు కూడా ఇట్లా ఇన్స్టాల్ చేయకండి. కస్టమర్ దేవుళ్ళారా మీకు చెప్పేదంటే ప్రాణాలు పోగొట్టుకోకండి ఇలా ఇన్స్టాలేషన్ చేసి. ఓకేనా మిత్రులారా, నేను చెప్పే మాటలు మీకు అర్థమైనా నేను అనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ.